హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా, మనకి సీట్ వచ్చిన తర్వాత ఫీజు ఎంత ఉంటుంది, అలాగే టీఎస్ స్టూడెంట్స్కి ఫీజు ఎంత ఉంటుంది, అలా మనకి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. జూన్ 1 నుంచి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. జూన్ 26వ తేదీ లాస్ట్ డేటు. అలాగే మనకి జూలై 3వ తేదీన ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత జూలై 8వ తేదీ నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అనేది వస్తే మనం ఫీజెస్ ఎలా పే చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే చాలామంది ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు బాసరా ట్రిపుల్ ఐటీకి. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, బాసరా ట్రిపుల్ ఐటీకి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఏపీ ట్రిపుల్ ఐటీకి అంటే టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో మీకు 15% సీట్స్ అనేవి రిజర్వేషన్లో ఉంటాయి కాబట్టి అప్లై చేయొచ్చు. సో అలాగే మనకి ఏపీలో అప్లై చేశాం కదా, బాసరా ట్రిపుల్ ఐటీ ఏపీ ట్రిపుల్ ఐటీకి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందని అడుగుతున్నారు. అలా ఏం కాదు, ఏపీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి వేరేగా అప్లై చేసుకోవాలి. అలాగే బాసరా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీనికి వేరేగా అప్లై చేసుకోవాలి. సో మరి మన ఒకవేళ సీట్ ఏమైనా వస్తే టీఎస్ స్టూడెంట్స్కి ఏపీ స్టూడెంట్స్కి ఫీజెస్ ఎలా ఉంటాయంటే 1 ఇయర్కి 37,000 ఫీజు అనేది ఉంటుంది, అంటే ఒక సంవత్సరంకి. అలాగే ఇది కాకుండా మనకి స్టార్టింగ్లో 3,700 అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాలి. మనకి అడ్మిషన్ ఫీజు అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పే చేయాలి. అదే మనకి ట్యూషన్ ఫీజు 37,000 ఉంటుంది కదా, ఈ 37,000 ఒకవేళ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైనా వస్తే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఫీజు అనేది వేస్తుంది కాబట్టి ఒకవేళ ఫీజు రీఎంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫీజు అనేది పే చేయాలి. ఏపీకైనా టీఎస్కైనా ఈ ఇద్దరు స్టూడెంట్స్కి కూడా సేమ్ ఫీజే ఉంటుంది, 37,000 1 ఇయర్కి. మరి ఏపీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంటు ఏపీలో అయితే వస్తుంది కదా అని అంటారు. లాస్ట్ ఇయర్ వరకు మనకి టీఎస్లో చదివిన కూడా ఏపీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది. అది తెలంగాణలో కాలేజ్లో పే చేసుకునేవారు. సో మరి ఇయర్ కూడా అలా వస్తే మీరు పే చేసుకోవచ్చు. సో లేదంటే మనకి చేంజ్ ఏమైనా అయితే మీరు ఓన్గా పే చేసుకోవాలి. మ్యాక్సిమం టీఎస్లో చదివినా కూడా బాసరాలో చదివినా కూడా ఏపీ గవర్నమెంట్ అనేది మనకి ఫీజు వేస్తుంది. ఇంతవరకు అలానే వేసింది కాబట్టి. అలాగే టీఎస్ స్టూడెంట్స్ మాత్రం మీ స్టేట్లో వచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, మీరు ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి, అలాగే 4 వీలర్ ఉండకూడదు, 300 యూనిట్స్ కరెంట్ బిల్ దాటకూడదు, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.